హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మేక్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు నుండి మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఇది ఒక పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్మెంట్లో ఒక సర్టిఫికేట్ ప్రోగ్రామ్. సో ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. అలాగే స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్స్తోనైతే దీన్ని అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫెలోషిప్ యొక్క ఉద్దేశం ఏంటి, అలాగే దీనికి సెలెక్ట్ కావడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా రిటర్న్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అని మనం అయితే చెక్ చేద్దాం. సో మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ అనేది స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం కాంట్రిబ్యూట్ చేయాలనుకునే యంగ్ అండ్ డైనమిక్ ఇండివిజువల్స్కి అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఈ ఫెలోషిప్ అనేది 2 years అయితే ఉంటుంది. ఇందులో భాగంగా అకాడమిక్ మాడ్యూల్ అంటే క్లాస్ రూమ్ సెషన్స్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఇమ్మర్షన్ అంటే మీకు ఏదైతే డిస్ట్రిక్ట్ కేటాయిస్తారో ఆ డిస్ట్రిక్ట్లో అయితే మీరైతే పర్యటించాల్సి ఉంటుంది. సో క్లాస్ రూమ్ సెషన్స్తో పాటు ఈ యొక్క ఫెలోషిప్ అనేది దేశవ్యాప్తంగా 660 డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుంది. సో దీని యొక్క హోస్టింగ్ వచ్చేసి 9 IIMs అయితే ఉంటాయి. అహ్మదాబాద్, బెంగళూరు, జమ్మూ, కోజికోడ్, లక్నో, నాగ్పూర్, రాంచీ, ఇంకా IIM విశాఖపట్నం. సో ఇవైతే హోస్ట్ చేయనున్నాయి. సో ఈ 9 IIMలు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో అయితే ఈ ఫెలోషిప్ని అయితే హోస్ట్ అయితే చేయనున్నాయి. డిస్ట్రిక్ట్ ఎకానమీస్లో స్కిల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం కోసం ఇది ఒక యూనిక్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి బోత్ క్లాస్ రూమ్ సెషన్స్ ఇంకా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్లో కూడా అయితే మీరైతే పర్యటించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ యొక్క ఫెలోషిప్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మొదటి సంవత్సరానికి నెలకి 50,000 అయితే స్టైఫండ్ అయితే అందించడం జరుగుతుంది. రెండో సంవత్సరం వచ్చేసి 60,000 అయితే మీకైతే స్టైఫండ్ అయితే అందించడం జరుగుతుంది నెలకి. రిక్వైర్మెంట్స్ వచ్చేసి షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఏజ్ వచ్చేసి 21 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అట్లీస్ట్ ఏ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, లా, మెడిసిన్, సోషల్ సైన్సెస్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరిపోతుంది. దాంతోపాటు సెకండరీ స్కూలింగ్ తర్వాత సోషల్ లేదా నాన్ ప్రాఫిట్ సెక్టర్లో 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అయితే ముందుగానైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వారు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫీల్డ్లో వర్క్ చేయాలన్న స్ట్రాంగ్ మోటివేషన్ అయితే వీళ్ళకైతే ఉండాలి. అలాంటి వాళ్ళకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ప్రొఫిషియన్సీ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్, మీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్లో ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ చేసే ఎబిలిటీ అయితే మంచిగా ఉండాలి. దాని తర్వాత రిటర్న్ టెస్ట్లో భాగంగా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఈ సిలబస్ నుండి అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 3rd weekలో అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని ఇక్కడ దేర్ విల్ బీ ఏ నెగిటివ్ గ్రేడింగ్ అనేది ఇచ్చారు. దాని తర్వాత వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి ఏప్రిల్ 1st weekలో అయితే మీకైతే డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటాయి. దాని తర్వాత సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా పర్సనల్ ఇంటర్వ్యూని కూడా కండక్ట్ చేస్తారు. సో ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో భాగంగా క్యాండిడేట్స్ యొక్క మోటివేషన్ గురించి అయితే వీళ్ళైతే టెస్ట్ అయితే చేయనున్నారు. అలాగే లోకల్ లాంగ్వేజ్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా వీళ్ళైతే పర్సనల్ ఇంటర్వ్యూలో భాగంగా మీకైతే టెస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే కనుక వీటికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27th March అయితే ఉంది. అలాగే అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 1st week of April అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. టెస్ట్ డేట్ వచ్చేసి 3rd week of April అయితే కండక్ట్ చేస్తారు. రిజల్ట్ వచ్చేసి ఏప్రిల్ లాస్ట్ వీక్లో అయితే రిజల్ట్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలు వచ్చేసి May 2nd week నుండి 4th week మధ్యలో అయితే కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి శాంపుల్ క్వశ్చన్ పేపర్ అయితే ఇక్కడైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో జస్ట్ ఒక 20 questions అయితే వీళ్ళైతే శాంపుల్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది జస్ట్ ఒక రిఫరెన్స్ మాత్రమే. సో దీనికి సంబంధించిన PDF వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడికి వెళ్ళి మీరైతే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని సో ఈ PDFని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దాని తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్లో భాగంగా మీరైతే ముందుగా అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీనికోసం ముందుగా మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయితే అవ్వచ్చు. లాగిన్ అయ్యాక మీ యొక్క అప్లికేషన్ అయితే కంటిన్యూ అయితే చేయవచ్చు. సో దీనికోసం ముందుగానైతే మీరైతే క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద అయితే మీరైతే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక రిజిస్ట్రేషన్ విండో అయితే ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID అలాగే డేట్ ఆఫ్ బర్త్. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత
లాస్ట్లో కనిపిస్తున్న జనరేట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ కూడా రిసీవ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ లాగిన్ పేజ్లోకి వచ్చి మీ యొక్క మొబైల్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ని ఫిలప్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. సో ఈ విధంగా మీరైతే ఈ ఫెలోషిప్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఇది మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ సబ్జెక్ట్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ సబ్జెక్ట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.